హల్లెలూయా, హల్లెలూయా. ఐగుప్తులాశలు అంటే ఏంటి? ఎవరైనా చెప్పగలుగుతారా? నేను చెప్పమంటారా? ఇందాక చెప్పాను మీకు, మాకంటే బాగా తెలుసని. స్తోత్రం చెప్పండి. ఐగుప్తు ఆశలు ఎన్ని రకాలుగా ఉన్నాయో ఒక రకమే చెబుతా వినండి. మనిషి పైకి చాలా బాగుంటాడు, కానీ లోపల మొత్తం ఉండాల్సిన అన్ని జరిగిస్తాడు. పైకి భక్తి పరుల్లా కనపడతాడు. ఆ విశ్వాస యాత్ర మళ్ళీ చెబుతున్నాను, ఎవరు కనుక్కోవాలన్నా కష్టమండి. కనిపెట్టిన వాళ్ళు దొరకరు. ఒక మాట చెబుతాను, రేపు ప్రభు రాకడ వస్తుంది, అక్కడైతే నువ్వు దొరికిపోతావు. స్తోత్రం చెప్పు. ఇక నువ్వు మనిషిని మాయ చేయొచ్చు, మనిషిని కప్పెట్టొచ్చు, కానీ ఒకరోజు ప్రభు రాకడ ఎదుట నీ వేషాలన్నీ దేవుడు బయట పెడతాడు. నీ వేషానికి తగిన శిక్ష అక్కడ పడుతుంది. మనిషి మనిషిగా జీవితం కలిగి ఉన్నప్పుడే మనిషికి రూపురేఖలు ఇచ్చిన దేవుణ్ణి నువ్వు పక్కకు నెట్టివేస్తున్నావు అంటే గమనించాలి. ఇంకా నీలో కొన్ని ఆశలు ఉన్నాయి.